హలో గైస్, వెల్కమ్ టు ఫ్రైడే మూవీ. డైలీ వచ్చే ఫిల్మీ న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. లియోతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన లోకేష్ కనకరాజ్ అయితే లేటెస్ట్ గా రజనీకాంత్ తో ఒక మూవీ అనౌన్స్ చేశాడు. ఈ మూవీని అయితే ఈ ఏడాదిలో తెరకెక్కించి నెక్స్ట్ ఇయర్ లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. లేటెస్ట్ గా రాఘవ లారెన్స్ తో కలిసి ఒక మూవీ తీయబోతున్నాడంట లోకేష్ కనకరాజ్. ఈ మూవీకి కథనైతే అందిస్తాడంట అండ్ ఈ మూవీకి ప్రొడ్యూసర్ గా కూడా వ్యవహరిస్తాడంట లోకేష్ కనకరాజ్ అయితే. ఈ మూవీ టైటిల్ వచ్చేసి బెంజ్ అని ఉంది. అండ్ రాఘవ లారెన్స్ అయితే ఇప్పటికే హర్రర్ మూవీస్ తో మంచి స్క్రిప్ట్ ఉన్న మూవీస్ అయితే మన అల్లరిస్తూనే ఉన్నాడు. ఈ మూవీ ఇటు లోకేష్ కనకరాజ్ అటు రాఘవ లారెన్స్ కాంబినేషన్ అంటే భారీగా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈ మూవీలో హీరోయిన్ కూడా ఉండదంట, మొత్తం హీరోదే క్యారెక్టరైజేషన్ మీద నడుస్తుందంట. ఈ విషయం తెలిసాకైతే ఈ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్లోనే ఉన్నాయి. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ హనుమాన్ మూవీతో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయితే కొట్టాడు. ఇప్పుడు తన జీవో నెక్స్ట్ మూవీ జై హనుమాన్ మూవీ మీద అయితే భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ఇది ఇలా ఉంటే డైరెక్టర్ ప్రశాంత్ వర్మ రణవీర్ సింగ్ కి ఒక స్టోరీ చెప్పినట్టయితే బీటౌన్ లో వార్తలు వస్తున్నాయి. అండ్ ఈ మూవీ ఒక మైథలాజికల్ డ్రామా అంటూ తెలుస్తుంది. అండ్ వీళ్ళిద్దరు కాంబినేషన్ లో మూవీ అంటే అటు బాలీవుడ్ లో ఇటు టాలీవుడ్ లో నెక్స్ట్ లెవెల్ లో ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉంటాయి. ఇప్పటికే 350 కోట్ల పైన సాధించాడు హనుమాన్ మూవీతో ప్రశాంత్ వర్మ. అండ్ ఈ మూవీ జై హనుమాన్ మూవీ తర్వాత తెరకెక్కబోతున్నట్టు వార్తలు అయితే వస్తున్నాయి. ఇంకా ఈ మూవీ ఫుల్ స్టోరీ అనేది రెడీ చేసి రణవీర్ సింగ్ కి వినిపిస్తాడంట ప్రశాంత్ వర్మ అయితే. అండ్ ప్రశాంత్ వర్మ బాలీవుడ్ స్టార్ రణవీర్ కపూర్ తో మూవీ తీయడం ఎలా ఉంటుందో చూడాలి. లాస్ట్ ఇయర్ జైలర్ తో వచ్చి రజనీకాంత్ బ్లాక్ బస్టర్ హిట్ అయితే కొట్టాడు. ఇప్పటికే ఈ మూవీ 600 కోట్ల పైన వసూళ్లు అయితే సాధించింది. ఈ మూవీకి సీక్వెల్ అయితే డైరెక్టర్ నెల్సన్ అయితే ప్రకటించారు. ఈ మూవీకి త్వరలోనే సీక్వెల్ అనేది పట్టాలెక్కనుంది. ఈ సీక్వెల్ టైటిల్ వచ్చేసి హుకుం అనే టైటిల్ అయితే పెడుతున్నారంట. ఈ ఇయర్ చివరిలో ఈ షూటింగ్ అనేది ప్రారంభం కానుంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన అయితే రావాల్సి ఉంది. ఇప్పటికైతే రజనీకాంత్ అయితే లేటెస్ట్ గా వెట్టయాన్ ఒక సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ తెలుగులో టైటిల్ వచ్చేసి వేటగాడని. అండ్ ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.